స్వామీజీ చెప్పినట్లుగా మాకు పిల్లలు పుట్టారు అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సింధూర అని అనేసరికి, అవునత్తయ్య అసలు ఆయనకి ఆ ధ్యాసే లేదు, నాకు కూడా ఆ ధ్యాసే లేదు అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది సత్యవతితో. అలా అనేసరికి సత్యవతి షాక్ అవుతూ ఉంటుంది. మేమిప్పుడు జీవిస్తున్న జీవితం మా చేతుల్లో లేదు, బంగారపు పంజరంలో బంధించిన చిలకల్లా ఉంది మా జీవితం అని చెప్పేసి అనేసరికి సత్యవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ మమ్మల్ని ఒక బంధించిన పక్షుల్లా చూస్తున్నారు, మా స్వతహాగా మేము జీవించలేకపోతున్నాం, వాళ్ళ కనుసైగుల మీదకే వాళ్ళకి నచ్చినట్లుగా మేము జీవించాల్సి వస్తుంది, కాబట్టి మాకు అలాంటి ఆలోచన రాదు, మీరు అనుకున్న కోరిక నెరవేరదు అని చెప్పేసి సత్యవతితో అయితే అంటూ ఉంటుంది సింధూర. అలా అంటూ మాట్లాడేసరికి అక్కడ చంటి డాక్టర్ వచ్చేసరికి డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక మరో 2 రోజుల వరకు ఈవిడ్ని అబ్జర్వేషన్లో ఉంచాలి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని అనేసరికి సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర. అలా అనేస్తూ అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చంటి అయితే వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ అంటూ ఉంటాడు. ఇక మేము 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర. అమ్మ నువ్వు జాగ్రత్త, మరో 2 రోజుల్లో వచ్చి నిన్ను తీసుకువెళ్తాం అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు. సరే అత్తమ్మ అని చెప్పేసి అనేసరికి, నేను బాగానే ఉంటాను లేరా, నువ్వు సింధూరని బాగా చూసుకో, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండి నా చేతిలో మనవడో మనవరాల్లో పెట్టేస్తే నా జీవితం సాఫీగా వెళ్ళిపోతుందిరా అనేది అంటూ ఉంటుంది. అలా సత్యవతి అమ్మ అయితే చంటితో అనేసరికి చంటి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీ ఇద్దరు కలిపి దాంపత్య జీవితం మొదలుపెట్టి నాకు పిల్లల్ని ఇస్తారు కదా అని అడుగుతూ ఉంటుంది సత్యవతి అమ్మ. ఆ మాటలకి చంటి సింధూర అయితే సత్యవతి కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు.